హలో అండి. ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం చాలా కష్టమేం కాదు. కాపోతే నువ్వు చేయాల్సిందంతా ఒకటే, నీ మైండ్ సెట్ మొత్తం ఒకే దాని పైన ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈజీగా డబ్బులు సంపాదిస్తావు. నువ్వు డబ్బులు సంపాదించాలంటే నీ సర్కిల్ మొత్తం కూడా, నీ ఫ్రెండ్‌షిప్ మొత్తం కూడా వాళ్ళకి కూడా డబ్బులు సంపాదించాలనే కసి ఉండాలి. అలా ఉన్నప్పుడే అందరూ కలిసి మీ ఆలోచనలు షేర్ చేసుకుంటారు. బిజినెస్ ఇలా చేసుకోవాలి, వర్క్ ఇట్లా చేసుకోవాలి, ఇలా చేస్తే డబ్బులొస్తాయి. అందరూ కూడా ఒకే పని పైన ఆధారపడి ఉంటారు కాబట్టి, అందరూ కూడా దాని గురించే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్రెండ్స్ ఆల్రెడీ బాగా సెటిల్ అయిపోయారు. నువ్వు వాళ్ళతో తిరుగుతూ ఉన్నావు. వాళ్ళేం చేస్తారు? మధ్యాహ్నం రెస్టారెంట్‌కెళ్దామంటారు. నైటు పార్టీకెళ్దామంటారు. డిన్నర్‌కెళ్దామంటారు. సరదాగా తిరుగుదాం అనుకుంటా ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఆ డబ్బులున్నాయి, సెటిల్ అయిపోయారు. అలాంటి వాళ్ళతో తిరిగితే నీకేమొచ్చిద్ది? సో, నువ్వు తిరగాల్సిందేంటి? నీలాగా డబ్బులు సంపాదించాలనే ఫైర్ ఉన్న వాళ్ళతో తిరిగితే, నువ్వు ఒకానొక రోజు నువ్వు డీమోటివేట్ అవుతావు. నేను చేయలేను, నేను సాధించలేనని. అలాంటప్పుడు వాళ్ళు ఉపయోగపడతారు నీకు. మోటివేట్ చేస్తారు. వాళ్ళు కూడా చేయాలి అనే కసిలో ఉంటారు కాబట్టి మోటివేషన్ చేసుకుంటారు. ఒకరికొకరు తోడుంటారు. ఈ ప్రపంచంలో డబ్బులు సంపాదించడానికి అనేక రకాల ఆప్షన్స్ ఉన్నాయి. బెస్ట్ ఆప్షన్స్ ఎంచుకోండి. టెంపరరీ ఆప్షన్ కాదు. లాంగ్ టైమ్ రన్ అయ్యే బిజినెస్‌లని సెలెక్ట్ చేసుకొని వాటి పైన పని చేయండి. ఒకసారి పని చేస్తే లాంగ్ టైమ్ నీకు ఇన్‌కమ్ రావాలి. ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే ఫస్ట్ నీ మైండ్‌లో ఏం బిజినెస్ చేయాలనేది ఫిక్స్ చేసుకో. దానిపైన స్టడీ చెయి. దాని గురించి తెలుసుకో. లాభాలు, నష్టాలు ఎలా ఉంటది? ఏముంటది? మొత్తం ఏ టు జెడ్ అన్నీ తెలుసుకొని మెంటల్‌గా ఫిక్స్ అయ్యి అప్పుడు వర్క్ మొదలుపెట్టు. బట్ ఈసారి నువ్వు బిజినెస్ చేస్తే ఫెయిల్ అనే మాట నీ లైఫ్‌లో రాకూడదు. ఖచ్చితంగా నువ్వు పట్టిందే బంగారం లాగా ఏ బిజినెస్ చేసినా సక్సెస్ కొట్టేలాగా చెయి.